అభివృద్ధి పాలనకు అరాచక పాలనకు మధ్య పోరు అంట. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు, ఇట్లా ఎవరు అనరు. ఎందుకంటే అభివృద్ధి అని వీళ్ళదని వీళ్ళు అనుకుంటారు, అరాచక పాలన అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అన్నట్టు. ఇక జూబ్లీహిల్స్లో నామినేషన్ వేసిన మాగంటి సునీత గోపీనాథ్ రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేసిన సునీత. నామినేషన్లో పాల్గొన్న కేటీఆర్, పలువురు ముఖ్య నేతలు. మాగంటి గోపీనాథ్ మృతిలో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం, రైతు బంధు పాలనకు రాక్షస పాలనకు మధ్య ఎన్నికలు, హామీలు నెరవేర్చని రేవంత్కు ఓటుతోనే సమాధానం. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్ర అన్న కేటీఆర్. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఎత్తున పాల్గొని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే, బీఆర్ఎస్ మాత్రం ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క మంత్రిని, ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎన్నికల తర్వాత విజయం ఎవరు సాధిస్తారు. ఇక్కడ స్థానం, మరి సిట్టింగ్ స్థానం వీళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే వీళ్ళు దీన్ని మళ్ళీ గెలుస్తారా ఈ ఏరియాలో, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వస్తుందా అని చెప్పి చూడాలి. జనాలు కూడా చాలా ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్స్ కోసం. సబితా ఇంద్రారెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్లో గల్లీలో తిరిగి చేస్తూ ఉన్నారన్నమాట ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలిసేట్ నామినేషన్ వేశారు. షేక్పేట్లోని తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, సమీనా యస్మితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ, ఇక జూబ్లీహిల్స్ జరుగుతున్న స్థానిక పార్టీలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలనకి 2 సంవత్సరాల అరాచక పాలన మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా మరి అరాచకాలు ఎన్ని జరిగినాయో జనాలకు తెలుసు. మీరు ఇప్పుడు వచ్చి మాది అభివృద్ధి పాలన అని మీరు చెప్పుకుంటూ కాదు, జనాలు చెప్పాలి. వచ్చి ఎవరైనా ఎన్నైనా చెప్పుకుంటారు. ఇక 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఇది 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఇట్లాంటివన్నీ మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే కరెక్ట్ కాదు అది. ఇక ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని మేరకు నెలకు 2,500 ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు. లక్షల మంది రైతులు ఉన్నారు, ఈమె గెలుస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాతే తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తర్వాత మోసపోయిన యువకులు ఎదురు చూస్తున్నారన్నారు. తమ ఇల్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమే కాబట్టి ఇన్ని రోజులు మరి ఈయన ఏం కొట్లాడలే. ఇప్పుడు ఒకవేళ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ ఈ మహిళ ఒకవేళ ఇప్పుడు అక్కడ పోటీ చేసేటువంటి మాగంటి సునీత గెలిచింది అనుకోండి, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలు ఏవైతే ఉన్నాయో 2,500 అవ్వచ్చు, లేకుంటే ఇంకా మిగతా అన్నీ కూడా వస్తాయి అన్న తిరుగునే మాట్లాడుతున్నారు. అంటే ఈ బీఆర్ఎస్ ఒకవేళ జూబ్లీహిల్స్లో గెలిస్తే మాత్రం ఈ ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇస్తామన్నారో అవి ఖచ్చితంగా వస్తాయి. అట్లాగే ఈ మొన్న హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఏమంటా ఉన్నాడంటే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ఓడగొడితేనే అవి ఏవైతే వాళ్ళు హామీలు పథకాలు ఇచ్చిల్లో అవన్నీ కూడా నెరవేరుతాయని అంటా ఉన్నారు. సరే, మరి ప్రజలందరూ ఐకమత్యంగా బీఆర్ఎస్ పార్టీని మాగంటి సునీతని గెలిపిస్తారు. ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పథకాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఇస్తారని హామీ ఇవ్వండి. మరి అందరూ ఏకమై డైరెక్ట్గా మాగంటి సునీతకే ఓటేస్తారు. ఇక మూతపడుతున్న బస్తీ దవాఖాన్లు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాద్లో కట్టలేదని, కేసీఆర్ కట్టిన హైదరాబాద్లో 1,00,000 ఇల్లు ఇచ్చిన
ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఓ అవకాశంగా భావిస్తున్నారని, ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనార్టీలు ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాద్లో కట్టలేదంటే సరే ఓకే, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కట్టలేదు, కానీ నాకు తెలిసినంతవరకు చాలా పల్లెటూర్లలో అవ్వచ్చు, చాలా జిల్లాలలో అవ్వచ్చు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళ సొంత ఇంటికలని పేద ప్రజలు సొంత ఇంటికలను నెరవేర్చుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఎలా అయితే కావాలో అలా కట్టుకుంటా ఉన్నారు. మీలాగా నాణ్యత లేకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదో ఒక ప్లేస్లో అవ్వచ్చు, లేకుంటే చెరువు చివారులో అవ్వచ్చు, ఒక దగ్గర నాణ్యత లేకుండా ఇల్లు డబల్ బెడ్రూమ్లు కట్టి వీళ్ళైతే ఇస్తలేరు. మరి ఇక తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని, దళిత బంధు అభయహస్తం అని మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని, తమ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతుందన్నారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పాట జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతుందన్నారు. అన్ని వర్గాల అండతో మా పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతుందన్నారు. 2 సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీ పార్టీకి మద్దతు కావాలన్నా ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా? ఇప్పుడు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మీ పార్టీకి మద్దతు ఇవ్వాలి, మీ పార్టీకి ఓటేయాలని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్? అది సరే, ప్రజలకు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ఉంటే నోటాకి వేస్తారు, లేకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళకి వేస్తారు. మీ పార్టీకే చేస్తే మీ పార్టీలో మరి అక్కడున్న ప్రజలు కూడా చెప్తారు మరి మీ పార్టీలో వాళ్ళు ఎంతవరకు లాభ పొందిల్లు, ఎంతవరకు వాళ్ళకు అన్ని పథకాలు అందినాయి, హామీలు అందినాయి అని వాళ్ళు కూడా చెప్తారు. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరికి నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ గెలుపొందినంటే అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉందని, గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించి ఆయన సతీమణి సునీత గోపీనాథ్ గారికి టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే గోపీనాథ్ గారి వాళ్ళ గోపీనాథ్ భార్య చనిపోయిందని ఆమెకి పార్టీ టికెట్ కేటాయించిండు కేసీఆర్. మరి రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు విధవలు ఉన్నారు, భర్త చనిపోయిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకు మీరు ఏ టికెట్ ఇస్తున్నారు, ఎట్లా ఆదుకుంటున్నారు వాళ్ళని? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఆదుకున్నారు? కనీసం మీ కార్యకర్తలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు వెళ్ళి కలవరు, కనీసం ఊర్లకే వెళ్ళరు ఎలక్షన్ల తర్వాత. మీరు ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చినాం, మళ్ళా మీరు చేసిందే కాకుండా ఇంకా ప్రజల్ని కూడా ఆదుకోవాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సో ప్రజలు చూస్తారు ఏదైనా కూడా. ఏంటంటే ఇప్పుడు మీరు 10 ఏళ్ళు పాలించినప్పుడు ప్రజల దగ్గరికి పోయిలా, మరి పోలేదా అని చెప్పి ప్రజలకు తెలుస్తుంది. మీరు 10 ఏళ్ళ నుండి చేసింది మీరు పక్కన వాళ్ళు 2 సంవత్సరాలనే చేయాలని అంటే అది ఎట్లయితుంది? మీరు వచ్చిన 2 సంవత్సరాలలో కేసీఆర్ ఏమన్నారో మర్చిపోయారా? రేవంత్ రెడ్డి అన్న మాదిరిగానే కేసీఆర్ కూడా అన్నాడు, మేము ఇప్పుడిప్పుడే మా ప్రభుత్వం ఫామ్ అయింది తెలంగాణలో, వచ్చుడే డెవలప్మెంట్ కావాలంటే ఎట్లయితుంది అన్న రీతిలో కేసీఆర్ అప్పుడు అన్న మాటలు మర్చిపోయిర్రా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన భాష యాస వేరవచ్చు, కానీ ఆయన భావం ఒకటే. ఇప్పుడు ఏదో ఉంటారు కదా, మీరు ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్లూయెంట్గా మాట్లాడినంత మాత్రాన మీ భావం వేరైపోయేదు, ఆయన తెలుగులో పచ్చి తెలుగులో మాట్లాడినంత మాత్రాన ఆయన భావం వేరైపోయేదు. ఇద్దరు మాట్లాడింది ఒకటే అయినా మీరు కొంచెం మరి విదేశాలలో చదువుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు కొంచెం ఆ భాష అనేది మీది బాగుంటుంది.